యొక్క వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయము 14వ వాక్యంలో చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, ఇలాంటి వారిదే దేవుని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయము 19-20 వాక్యాల్లో దయ్యము పట్టి బహు బాధపడుచు ఉన్నటువంటి మానసిక క్షుద్ర శక్తుల చేత పీడించబడుచు ఉన్న, దయ్యపు చేష్టల చేత బాధించబడుచు ఉన్న వారిని ప్రభు పిలిచి దయ్యపు చేష్టల నుండి, దయ్యపు ఆ దుర్గుణాల నుండి ప్రభు వారిని విడిపించినట్లు దేవుని యొక్క మనం చదువుకుంటూ ఉన్నాం. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయములో గొప్ప విద్యావంతుడైనటువంటి, గొప్ప చదువురైనటువంటి సౌలును ప్రభు పిలిచి పౌలుగా మార్చి తన సేవకుడిగా చేసుకున్నట్లు దేవుని వాక్యములో చదువుకుంటూ ఉన్నాం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19, 20, 21 వచనాల్లో గొప్ప రైతుగా ఉన్నటువంటి, వ్యవసాయదారుడుగా ఉన్నటువంటి ఎలీషాను ప్రభు పిలిచి ఎలీషాను గొప్ప ప్రవక్తగా ఆశీర్వదించినట్లు దేవుని వాక్యములో చదువుకుంటూ ఉన్నాం. అలాగే ఆమోసు గ్రంథము 7వ అధ్యాయంలోని 14-15 వాక్యాల్లో పశువులు కాసుకుంటూ ఉన్న ఆమోసును ప్రభు పిలిచి ప్రవక్తగా చేశాడు. ఎవరిని? అందరూ చెప్పండి, ఎవరిని? పశువులు కాసేటటువంటి, పశువులు కాపరి అయినటువంటి ఆమోసును ప్రభు పిలిచి ప్రవక్తగా చేశాడు. అలాగే కీర్తనల గ్రంథము 78వ కీర్తన 70-71 వచనాల్లో గొర్రెలు కాసేటటువంటి, గొర్రెల కాపరి అయినటువంటి దావీదును ప్రభు పిలిచి దావీదును ఇశ్రాయేలు గోత్రానికి, ఇశ్రాయేల్ దేశానికి, ఉమ్మడి ఇశ్రాయేల్ రాజ్యానికి గొప్ప రాజుగా అభిషేకించినట్లు దేవుని యొక్క వాక్యములో మనం చదువుకుంటూ ఉన్నాము. అలాగే నిర్గమాకాండము 3వ అధ్యాయంలోని 3-4 వాక్యాలను బట్టి మరి దేవుడు మోషేను పిలిచి మోషేను గొప్ప నాయకుడిగా చేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలోని 11-12 వాక్యాల్లో పిరికివాడుగా ఉన్నటువంటి గిద్యోనును దేవుడు పిలిచి గొప్ప యుద్ధ వీరుడుగా, యుద్ధ శూరుడుగా దేవుడు గిద్యోనును చేశాడని దేవుని యొక్క వాక్యములో మనం చదువుకుంటూ ఉన్నాం. అంటే ప్రభువు పిలవటంలో ఆయనకేదో పని లేక మనల్ని పిలవటం లేదు. ఆయనకేదో టైం గడవక, టైం పాస్ కోసం, ఆయనకి ముచ్చట చెప్పటానికి, ఆ ప్రభువుకి వ్యవహారం చెప్పేదాని కొరకు ప్రభువు మనల్ని పిలవటం లేదు. ప్రభువు మనల్ని పిలవటంలో గల ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే మన జీవితమును బాగు చేయడానికి ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు పిలుస్తున్నాడు ప్రభు? ప్రభు మన జీవితాన్ని ఏం చేయడానికి? బాగు చేసేదాని కొరకు పిలుస్తున్నాడు. మనము ఉన్నటువంటి స్థితి నుండి మనల్ని అత్యున్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకెళ్ళటానికి ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మన పొజిషన్ని పెంచటానికి, మన రేంజ్ని పెంచటానికి, మన స్థితిని డెవలప్ చేయడానికి, మన పరిస్థితుల్ని అభివృద్ధి చేసేదాని కొరకు ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఎంత గొప్ప కార్యం! పశువులు కాసేవాడిని ప్రభు ఏం చేశాడు? ప్రవక్తగా చేశాడు. ఎవరు? ఆమోసు. పశువులు కాసేటటువంటి ఆమోసుని దేవుడు ప్రవక్తగా చేశాడు. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయం 14వ వాక్యంలో ఆమోసు చెప్తూ ఉన్నాడు, నేను ప్రవక్తను కాదు, ప్రవక్త శిష్యుడునైనను కాదు, కానీ నేను పశువుల కాపరిని అయి ఉండగా, పశువులు కాసుకుంటూ ఉండగా ప్రభువు నన్ను పిలిచి తన ప్రజలకు కాపరిగా, తన ప్రజలకు దేవుని సువార్త చెప్పేదాని కొరకు, తన ప్రజలకు ప్రవక్తగా ఉండేదాని కొరకు ప్రభువు నన్ను పిలిచాడని ఆమోసు గ్రంథము 7వ అధ్యాయంలోని 14-15 వాక్యాల్లో ఆమోసు ప్రవక్త చెప్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని పిలవటంలో గల ఉద్దేశం ఏమిటంటే మన స్థితిని పెంచటానికి. స్తోత్రం చెప్పండి. ప్రభువు మనల్ని పిలవటంలో ఆయనకు పని లేక మనల్ని పిలవటం లేదు. ఆయనకు ముచ్చట చెప్పేవారు లేక మనల్ని పిలవటం లేదు. మన హోదాని పెంచటానికి ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఏమిటి మన హోదా? గతంలో మన హోదా ఏమిటి? పాపం. చెప్పండి, మన హోదా ఏమిటి? పాపులు. మరి ఏ భేదమును లేదు, అందరూ
అందరూ పాపము చేసి ప్రభు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారని రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వాక్యంలో పౌలు గారు రాశాడు. మనము ప్రభువు వద్దకు రాకముందు మన డిగ్రీ పాపములో ఉన్న మనల్ని ప్రభువు పిలిచి ప్రభువు దగ్గరికి వచ్చినాక ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలా చేశాడు? అందరూ చెప్పండి. ఎలా చేశాడు? పరిశుద్ధులుగా చేశాడు. అందుకే కవి రాశాడు, దోషులమైన మనలను నిర్దోషులుగా చేయా జగత్తు పునాదికి ముందే మనల రక్షింపనంచే. దోషులమైన మనలను నిర్దోషులుగా చేయా జగత్తు పునాదికి ముందే మనల రక్షించనించే. తన స్వాచ్ఛముగా నుండుటకై ముందుగా ఏర్పరచెన్. తన స్వాస్యముగా నుండుటకై ముందుగా ఏర్పరచెన్. ఆ ప్రేమ మారనిధి శాశ్వతమైనది. యేసు ప్రేమ మారనిది శాశ్వతమైనది. మము ఎడబాయనిది వాడబరనిది. మము ఎడబాయనిది వాడబరనిది. దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచెన్. తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెన్. దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచెన్. తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెన్. స్తోత్రం చెప్దాం. ప్రియమైన వారులారా, ప్రభువారు మనల్ని పిలవటంలో గల ఉద్దేశం ఏమిటంటే మన స్థితిని మార్చటానికి. చెప్పండి, దేనికి పిలుస్తున్నాడు? అయ్యా సహోదరులు చెప్పండి, బాబు దేనికి పిలుస్తున్నాడు ప్రభు మనల్ని? మన స్థితిని మార్చేదాని కొరకు ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. ప్రభువు దగ్గరికి రాకముందు మనం ఏమై ఉన్నాము? పాపులమై ఉన్నాము. ప్రభువు దగ్గరికి వచ్చినాక ప్రభువు మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధులుగా చేశాడు. అందుకే వ్రాసాడు కవి, దోషులమైన మనల్ని నిర్దోషులుగా చేశాడు. దోషులముగా ఉన్నటువంటి మనము నిర్దోషులముగా చేయబడ్డాం ప్రభువు పిలవటము ద్వారా. పాపులముగా ఉన్న మనము చెప్పండి పరిశుద్ధులముగా చేయబడ్డాం ప్రభువు పిలవటము ద్వారా. ప్రభువు పిలవటంలో గల ఉద్దేశం ఏమిటంటే నీ స్థితిని మార్చటానికి ప్రభువు పిలిచాడు. రెండవదిగా ప్రభువు మనల్ని పిలవకముందు, ప్రభువు దగ్గరికి మనము రాకముందు రోగులమై ఉన్నాము, బలహీనులమై ఉన్నాము, వ్యాధిగ్రస్తులమై ఉన్నాము. ప్రభువు మనల్ని పిలిచినప్పుడు ప్రభువు దగ్గరకు రావటం ద్వారా ప్రభువు మనల్ని ఆరోగ్యవంతులుగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మన స్థితి ఏమైంది? అందరూ చెప్పండి. మన హోదా ఏమైంది? అయ్యో అర్థం కావట్లేదా? మన హోదా ఏమైంది? ఇంతకుముందు రోగులం, ఎప్పుడు? ప్రభువు దగ్గరకు రాకముందు పాపులం, ప్రభువు దగ్గరకు వచ్చినాక పరిశుద్ధులం అయ్యాం. ప్రభువు దగ్గరకు రాకముందు రోగులం, ప్రభువు దగ్గరకు వచ్చినాక మనము ఆరోగ్యవంతులం అయ్యాం. ఇంకా ప్రభువు దగ్గరకు రాకముందు మనము బలహీనులం, ప్రభువు దగ్గరకు వచ్చినాక మనము బలవంతులం అయ్యాం. చెప్పండి, ఏమయ్యాం బాబు? అయ్యా ప్రభువు దగ్గరకు వచ్చినాక ఏమయ్యాం మనం? అయ్యా ఏమయ్యామమ్మా? బలవంతులం అయ్యాం. ప్రభువు దగ్గరకు రాకముందు మనము బలహీనులం, ప్రభువు దగ్గరకు రాకముందు మనము పిరికి వాళ్ళం,
పిరికి పందలం. ప్రభువు దగ్గరికి వచ్చినాక మనము ధైర్యవంతులమయ్యాం. అంటే ప్రభువు మనల్ని పిలుచుటలో గల ఉద్దేశం ఏమిటంటే, బలహీనులమైన మనల్ని బలవంతులుగా చేసేదాని కొరకు పిలుస్తున్నాడు. పిరికి వాళ్ళుగా ఉన్న మనల్ని ధైర్యవంతులుగా చేసేదాని కొరకు పిలుస్తున్నాడు. పాపులుగా ఉన్న మనల్ని పరిశుద్ధులుగా మార్చేదాని కొరకు పిలుస్తున్నాడు. రోగులమైన మనల్ని ఆరోగ్యవంతులుగా చేసేదాని కొరకు ప్రభువు పిలుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే పిలుస్తున్నాడు ఆయన. ఏమనంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. చెప్పండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నా యొద్దకు రండి అంటే మీ దగ్గర ఉన్నవన్నీ నా దగ్గరకు తీసుకొని రండి. మీ డబ్బు, ధనము, వస్తువులు మరి అవన్నీ తీసుకొని రండి అని చెప్పటంలో ప్రభు, మీరు రండి చాలు. మీరు వస్తే చాలు. ఎవరు కావాలి నాకు? మీరు చాలు. మీ ధనం నాకు అక్కర్లేదు, మీ యొక్క ఆస్తి ఐశ్వర్యం నాకు అక్కర్లేదు. మీరు కావాలి. మీరు రండి నా దగ్గరకు. నేను మీకేమిస్తాను? మీ హోదాను పెంచుతాను, నీ హోదాను డెవలప్ చేస్తాను, నీ స్థితిని పెంచుతాను. ఇక్కడ మనమందరము ప్రభువు దగ్గరికి రాకముందు ఎవరమే చెప్పండి? ఇప్పుడు ఏమయ్యాం? పరిశుద్ధులమయ్యాం. ఇక్కడ మనమందరము ప్రభువు దగ్గరకు రాకముందు కోపిష్ఠులం. ఇప్పుడేమయ్యాం? చాలా వరకు శాంత గుణంలోకి వచ్చాం. అందుకే బాగా కోపం వచ్చినప్పుడు అంటాము, నేను ప్రభువు నమ్ముకున్నాను గనుక నువ్వేమయ్యావు? బ్రతికిపోయావు. నేను పాత మనిషిగా ఉండట్లయితే గనుక నీ సంగతి ఇప్పుడు మామూలుగా ఉండేది కాదంట. అంటే ప్రభువు మనల్ని ఏం చేశాడు? మన హోదాను పెంచాడు. కోపగ్రస్తులమైనటువంటి మనల్ని, కోపిష్ఠులమైనటువంటి మనల్ని అన్ని విషయాలని సహించుకుంటానికి, ప్రతి విషయాన్ని జీర్ణించుకోగలగటానికి, బ్యాలెన్స్డ్గా వెళ్ళటానికి ప్రభు మనకి శక్తినిచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పిలుస్తున్నాడు ప్రభు? నీకు విశ్రాంతినివ్వడానికి, అనగా నీ స్థితిని, నీ హోదాను, నీ ఎబిలిటీని, నీ సామర్థ్యతను పెంచటానికి పిలుస్తున్నాడు. కాబట్టి నీవు నేను ప్రభువు దగ్గరికి రావాలి. ఒక గుడ్డివాడిని ప్రభువు పిలిచాడు. రండి పరిశుద్ధ వాక్యములో మార్కు సువార్త 10వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వచనమును చదువుతూ ఉన్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 48వ వాక్యం చదువుతున్నాను. ఓరకుండుమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. 49. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గ్రుడ్డి వారిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి గ్రుడ్డివాడు, అమ్మా బాబు, ప్రియమైన స్త్రీ పురుషులారా, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అంధుడు మరి సమాజం చేత తృణీకరించబడ్డాడు. బాగుపడదామని, స్వస్థపడదామని ప్రభు దగ్గరకు వస్తే ప్రభు యొక్క శిష్యుల చేత తృణీకరించబడ్డాడు. ప్రభు శిష్యులు అంటున్నారు, ఓరకుండుమని 48వ వాక్యములో అనేకులు వారిని గద్దించిరు గాని, గద్దించబడినాడు గ్రుడ్డివాడు, తృణీకరించబడినవాడు తృణీకరించబడినాడు గ్రుడ్డివాడు. అలాగే గ్రుడ్డివాని కేకలకు మనుషులు విలువనివ్వలేదు, గ్రుడ్డివాని కేకలకు మనుషులు అవకాశం ఇవ్వలేదు, గ్రుడ్డివాని కేకలకు మనుషులు మరి చోటు ఇవ్వలేదు. కానీ ప్రభు గ్రుడ్డివాని కేకలకు చోటు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. గుడ్డివాని కేకలకు ప్రభువు అవకాశం ఇచ్చాడు. గుడ్డివాని కేకలకు ప్రభువు విలువను చేకూర్చాడు. ప్రభువు అంటున్నాడు వానిని. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ప్రభువు నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. గుడ్డివాడిని పిలిచాడు. ఎవరిని పిలిచాడు?
గుడ్డివాడి దగ్గర ఏముండిద్ది? అందరూ చెప్పండి. వానికి ఏమైనా ఆస్తి ఉందా, ఐశ్వర్యం ఉందా? అతడు గుడ్డివాడు, అంధుడు మరియు భిక్షకుడు అని అక్కడ రాయబడి ఉంది. భిక్షకుడు అని అక్కడ రాయబడి ఉన్నట్లుగా మనం చదువుతున్నాం. ఇక్కడ 46వ వాక్యం, వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన అనగా యేసు తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారులకు బర్తీమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. హీ ఈజ్ ఏ బెగ్గర్. ఇతను ఒక భిక్షకుడు. భిక్షగాడి దగ్గర మరి భిక్షగాడిని ప్రభువు పిలిచాడు. ఎందుకంటే ఆ భిక్షగాడిని ఆ భిక్షమెత్తుకునే స్థితిలో నుండి విడిపించేదాని కొరకు ప్రభువు పిలిచాడు. ఆ గుడ్డివాడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఆ గుడ్డితనం నుండి, అంధత్వము నుండి విడిపించేదాని కొరకు ప్రభువు పిలిచాడు. మనుషుల చేత తృణీకరించబడుతూ ఉన్న ఆ గుడ్డివానికి మనుషుల ద్వారానే విలువను చేకూర్చేదాని కొరకు ప్రభువు గుడ్డివాడిని పిలిచాడు. దేవుని ప్రజలారా, గుడ్డివాడు బాగుపడటానికి, గుడ్డివాడు చూపు పొందటానికి, ఈ బలహీనుడు, ఈ అంధుడు, మనుషుల చేత తృణీకరించబడినటువంటి ఈ వ్యక్తి బాగుపడటానికి ఒకటే సూత్రం ఏమిటంటే, పిలిచిన వెంటనే ప్రభువు దగ్గరికి లెగిచొచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. పిలిచిన వెంటనే ప్రభువు దగ్గరకు లేచొచ్చాడు. ప్రభువు దగ్గరకు రావటానికి అతను వాయిదాలు వేయలేదు. ప్రభువు దగ్గరకు రావటానికి అతను కాలక్షేపం చేయలేదు. ప్రభువు దగ్గరకు రావటానికి అతను సంకోచించలేదు. ప్రభువు దగ్గరకు రావటానికి అతను ఏమాత్రము భయపడలేదు. ప్రభువు దగ్గరకు రావటానికి అతను ఏమాత్రము సందేహించలేదు. ప్రభువు పిలిచిన వెంటనే అక్కడ రాయబడి ఉన్నది 50వ వాక్యం, అంతటా వాడు బట్టను పారవేసి, అనగా ఆ బట్టే ఆ భిక్షకునికి ఆధారమై ఉన్నది. అతను ఎక్కడైనా కూర్చొని ఆ బట్టను పరుచుకుంటాడు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అవసరమైన చిల్లర నాణ్యాలు ఆ బట్ట మీద వేస్తూ ఉంటారు. కడకు చివరకు ఆ బట్టను మూటగట్టుకొని అవే వాని యొక్క జీవనోపాధిగా ఎంచుకుంటాడు. అంటే తాను భిక్షాటన కొరకు ఉపయోగించుకునేటటువంటి, తనకు జీవనాధారమైనటువంటి ఆ బట్టను పారవేశాడని అక్కడ రాయబడి ఉంది. అంతటి వాడు వెంటనే బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాబు, అమ్మా, ఈ సందేశం వింటూ ఉన్న ప్రియమైన సహోదరి, ఓ సహోదరుడా, నీవు ప్రభు దగ్గరకు వచ్చావా? యేసు దగ్గరకు నీవు వచ్చావా? అతడు యేసు నొద్దకు వచ్చాను. నీవు ఎవరి దగ్గరికి వెళుతున్నావు? నీ కష్టాలు, కన్నీళ్లు, కడగండ్లలో ఎవరి దగ్గరకు వెళుతున్నావు? ఆపద సమయాల్లో ఎవరిని ఆశ్రయిస్తా ఉన్నావు? యేసు దగ్గరకు వచ్చావా? ఈ రాత్రి నీవు ఎవరివైనా కానీ ప్రభువు దగ్గరకు వస్తే, యేసు దగ్గరకు వస్తే, ప్రభువు నీ సమస్యను పరిష్కరించడానికి, ప్రభువు నీ ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి ప్రభువు ఇష్టపడుతూ ఉన్నాడు. వాడు యేసు నొద్దకు వచ్చాడు. యేసు నొద్దకు రావటం అంటే యేసు ఎక్కడున్నాడు? యేసు ఎక్కడో ఒక కొండ మీద కూర్చొని మీరందరూ ఇక్కడికి రండి అనలేదు. యేసు పర్వతంలో ఉండి మరి మీరందరూ ఇక్కడికి రండి అనలేదు. యేసు ఒక గృహలో ఉండి మీరందరూ ఇక్కడికి రండి అనలేదు. నీవు ఎక్కడ మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే అక్కడ ప్రభువు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వద్దకు రావటం అంటే నీవు మోకరించి ప్రార్థన చేయడం. యేసు ప్రభు వద్దకు రావటం అంటే నీవు ఉన్న తావులోనే ప్రభువా అని పిలవడం. యేసు ప్రభు వద్దకు రావటం అంటే నీవు ఉన్న పళ్ళానే ప్రభువా నా పాపములు క్షమించండి అని అడగటమే యేసు వద్దకు రావటం అంటే. యేసు ఒక స్థలానికి పరిమితుడు కాదు. యేసు ఒక ప్రాంతానికి పరిమితుడు కాదు. యేసు అపరిమితుడు. యేసు మరి ఆయన సర్వాంతర్యామి. అన్ని స్థలాలలోనూ, అన్ని సమయాలలోనూ, అన్ని సందర్భాలలోనూ ప్రభువు ఉండగలిగిన వాడు. యేసుని మనం ఒక స్థలానికి, ఒక ప్రాంతానికి, ఒక దేశానికి పరిమితం చేయకూడదు. యేసు సర్వాంతర్యామి. ఎవరు చెప్పండి?
ప్రభువు సర్వాంతర్యామి. నీవు ఎక్కడ మోకరిస్తే ప్రభు అక్కడ ఉంటాడు. నీ ఇంట్లో మోకాళ్ళు వేస్తే ప్రభు ఉంటాడు. నీవు పని చేసే చోట, ఉద్యోగం చేసే చోట, మరి ఖాళీ టైంలో నీవు మోకాళ్ళు వేస్తే ప్రభు అక్కడ ఉంటాడు. నీ చేలో నీవు మోకాళ్ళు వేస్తే ప్రభు అక్కడ ఉంటాడు. నీ ఆఫీసులో నీవు మోకాళ్ళు వేస్తే ప్రభు అక్కడ ఉంటాడు. నీవు పిలిస్తే ప్రభు పలుకుతాడు. ప్రభు ఏం చెప్పాడంటే, 2 3 ప్రభువు నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ వారి మధ్యలో నేను ఉంటానని ఆయన చెప్పాడు. 2 3 నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను ఉంటానని ప్రభువు చెప్పాడు. నీవు ఎక్కడైతే మోకరించి ప్రార్థన చేస్తావో అక్కడ ప్రభు ఉంటాడు. దేవుని ప్రజలారా, ఈ గుడ్డివాడు ప్రభువు దగ్గరకు వచ్చాడంటే ప్రభువుని అడిగాడు, ప్రభువా నాకు సహాయం చేయండి, ప్లీజ్ హెల్ప్ మీ ఓ లార్డ్. దయచేసి నాకు సహాయం చేయండి, ప్లీజ్ హెల్ప్ మీ ఓ లార్డ్. అందరినీ భిక్షం అడిగాడు. చెప్పండి, అందరిని ఏమడిగాడు? అందరినీ భిక్షం అడిగాడు. ప్రభువుని భిక్షం అడగల, ప్రభువుని డబ్బులు అడగల, ప్రభువుని చిల్లర నాణ్యాలు అడగల. ప్రభు అడిగాడు, నా వల్ల నీకేం కావాలి, నేనేం చేయాలి, నీ పక్షంగా ఎవరితోనైనా మాట్లాడాలా, నీకేమైనా హెల్ప్ చేయాలా, వాట్ ఈజ్ యువర్ నీడ్, నీ యొక్క అవసరత ఏమిటి అని ప్రభు అడిగితే ప్రభువుతో చెప్తున్నాడు 51వ వాక్యములో, యేసు నేను నీకేమి చేయగోరుచున్నావని వారిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో చెప్పాను. స్తోత్రం చెప్పండి. ఏమడిగాడు? అందరూ చెప్పండి, ఏమడిగాడు? నాకు చెప్పండి, ఏం కలుగు చేయండి? దృష్టి కలుగు చేయండి. అందరిని ఏమడిగాడు అమ్మా? మిగిలిన వారిని ఏమడిగాడు? మరి ప్రభువుని ఎందుకు దృష్టి అడిగాడు? ప్రభువుని ఎందుకు డబ్బులు అడగలేదు? అందరిని ఎందుకు డబ్బులు మాత్రమే అడిగాడు? అందరిని ఎందుకు అన్నం, అయ్యా 3 రోజులు అవుతుంది అన్నం తిని, అయ్యా 10 రూపాయలు ఉంటే ఇవ్వండి ఇడ్లీ తింటాను, అయ్యా 5 రూపాయలు అంటే ఇవ్వండి టీ తాగుతానయ్యా, ఆకలి అవుతుందయ్యా, కడుపు పడిపోతుందయ్యా అని అందరిని అడిగాడు. ప్రభువుని ఏమడిగాడంటే, నాకు డబ్బులు వద్దు, నాట్ మనీ, నో మనీ, నాకు డబ్బులు వద్దు ప్రభువా, నాకు దృష్టిని ఇవ్వండి. ఏమివ్వండి? దృష్టిని ఇవ్వండి. ప్రభువుని అడిగేటప్పుడు మనం చిన్నవి అడగకూడదు, చిన్నవి అడగకూడదు. అందుకే విలియం కేరీ అనే భక్తుడు ఏం చెప్పాడంటే, ప్రభువు కోసం గొప్ప వాటిని తలపెట్టండి, ప్రభువు నుండి గొప్ప వాటిని ఆశించండి. ప్రభువు కోసం గొప్ప వాటిని తలపెట్టండి, గొప్ప కార్యాలు చేయండి, ప్రభువు నుండి కూడా మీరు గొప్ప వాటినే కోరుకోండి, ప్రభువు నుండి కూడా మీరు గొప్ప వాటిని ఆశించండి. ఒక మేకపిల్లని, దూడపిల్లని, ఒక మగపిల్లని మాత్రమే కోరుకోకూడదు. ఒకడు అడిగాడు వాళ్ళ నాన్నని, నాయనా తండ్రి ఒక మేకపిల్లనైనా నాకు ఇవ్వలేదే, ఇంతకాలంగా నీ దగ్గర చాకరీ చేస్తూ ఉన్నాను, గొర్రెలు కాస్తా ఉన్నా, పశువులు కాస్తా ఉన్నా, నువ్వు చెప్పిందల్లా చేస్తూ ఉన్నాను, ఒక మేకపిల్లనైనా ఇవ్వలేదే. ఆ తండ్రి అన్నాడు, ఓ రే మేకపిల్ల ఏంట్రా, నావన్నీ ఎవరివి, నావన్నీ నీవే కదా, ఒక మేకపిల్ల కోసం, ఒక గొర్రెపిల్ల కోసం ఎందుకు నువ్వు ఆరాట పడుతూ ఉన్నావు? మేకపిల్ల కాదు, గొర్రెపిల్ల కాదు, నావన్నీ నీవే. ప్రభువుని దగ్గర ఏమేమైతే ఉన్నాయో అవన్నీ మనయే. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ప్రభువు మనకు తండ్రి అయి ఉన్నాడు, ప్రభువుకు మనము బిడ్డలమై ఉన్నాము. ప్రభువు దగ్గర ఉన్నవన్నీ నువ్వు పొందుకోవాలంటే ఒకటే స్తోత్రం, మీరు మొదటిగా నా నీతిని, రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. నాన్న జేబులో ఉన్న డబ్బులు తీసుకోకూడదు, నాన్న హృదయములో ఉన్న డబ్బులు తీసుకోవాలి. జేబులో ఎంత ఉంటాయి సార్? జేబులో కొద్దిగా ఉంటాయి, అంతే కదా. హృదయంలో చాలా, అంటే హృదయంలో అంటే ఆ తండ్రి ఆ పిల్లల కొరకు దాచిపెట్టినవి, ఆ తండ్రి ఆ పిల్లల కొరకు సిద్ధపరిచినవి, ఆ తండ్రి ఆ బిడ్డల కొరకు సిద్ధపరిచిన బంగారం అయి ఉండొచ్చు, స్థలాలు అయి ఉండొచ్చు, పొలాలు అయి ఉండొచ్చు, బిల్డింగ్లు అయి ఉండొచ్చు, ఆత్మ సంబంధమైన రక్షణ అనే దీవెన అయి ఉండొచ్చు. జేబులో ఉన్న వాటిని చూడబాకండి, తండ్రి హృదయములో ఉన్న దానిని చూడండి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ప్రభువు చెప్పాడు ఆ గుడ్డివానితో ఏమనంటే, అందుకు యేసు నీవు వెళ్ళము, నీ విశ్వాసము నిన్ను ఏం చేసింది? బాగు చేసింది, స్వస్థపరుచుందని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. దేవుని ప్రజలారా, నీకు సమస్తమును ఇవ్వటానికి యేసు ప్రభు నీ కొరకు తన ప్రాణమును దారపోసాడు.
యేసు ప్రభు నీ కొరకు తన రక్తమును చిందించాడు. యేసు ప్రభు నీ కొరకు కల్వరిలో గాయపరచబడ్డాడు. యేసు ప్రభు నీ కొరకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. యేసు ప్రభు నీ కొరకు చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. యేసు ప్రభు నీ కొరకు ప్రక్కలో బళ్ళెం పోటు పొడిపించుకున్నాడు. యేసు ప్రభు దేహమంతా కూడా, ఆయన ఒళ్ళంతయు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు మాంసపు ముద్దగా మారింది. ఎందుకంటే నిన్ను పరిశుద్ధునిగా చేయడానికి. స్తోత్రం చెప్పండి. నీకు నూతన జీవితమునివ్వటానికి, నీ స్థితిని పెంచటానికి, నీ హోదాను పెంచడానికి, నీ హోదా పెరగాలంటే, నీ స్థితి పెరగాలంటే, నీవు ఆత్మ సంబంధమైన విశ్రాంతిని కలిగి ఉండాలంటే ప్రభువు పిలిచినప్పుడు ప్రభువు దగ్గరికి రావాలి. ప్రభువు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రభువుని వద్దకు రావటం అంటే ఏం చెప్పాను? మోకాళ్ళేసి ప్రార్థన చేయడు. నువ్వెక్కడ ప్రార్థన చేస్తే ప్రభు అక్కడికి వస్తాడు, అక్కడే ఉంటాడు ఆయన. నీ స్థితి మారాలంటే నువ్వు ప్రభువు దగ్గరికి రావాలి. ప్రభువు దగ్గరికి రావటం అంటే చెప్పండి, ప్రార్థన చేయడు. ఇప్పుడు చెప్పండి, నా స్థితి మారాలి అనుకున్న వాళ్ళందరూ చేయొద్దండి. ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. నా స్థితి మారాలి, నా హోదా మారాలి, నా పరిస్థితులు మారాలి అనుకున్న వాళ్ళందరూ ప్రభువు దగ్గరికి రండి. ప్రభువు దగ్గరికి రావటం అంటే ఏమిటో చెప్పాను. ప్రభువు దగ్గరికి రావటం అంటేనే ఉన్న స్థలంలో మరి పశ్చాత్తాపంతో కన్నీళ్లతో మొరపెట్టుకోవటం. నీ రెండు చేతులు మరి పైకి ఆకాశం వైపు చాపి ప్రార్థన చేసుకో. ప్రభువా నాకు సహాయం చేయండి. మీ రెండు చేతులు ఆకాశం తట్టు చాపండి. దయచేసి 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ప్లీజ్ ప్రే ఫర్ యూ. మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. అమ్మా, బాబు, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. మీ రెండు చేతులు ఆకాశం వైపు చాపి ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. గుడ్డివాడు కేకలేసినట్లుగా, ప్రభువా నన్ను కరుణించండి నాయనా, ప్రభువా నన్ను కరుణించండి. అమ్మ, కళ్ళు మూసుకోండి. ప్రభువా నన్ను కరుణించండి. మీ రెండు చేతులు ఆకాశం వైపు చాపండి. ప్రభువా నన్ను కరుణించండి అయ్యా. ప్రభువారు కార్చిన కల్వరి రక్తమును బట్టి, ప్రభువారు పొందిన గాయాలను బట్టి, ప్రభువారు కార్చిన కల్వరి సిలువ రక్తమును బట్టి, ప్రభువా నన్ను కరుణించండి అయ్యా. దయచేసి మీరందరూ ప్రార్థన చేసుకుంటానికి మీకు ఇవ్వబడిన సమయం ఇది. దిస్ ఈజ్ యువర్ టైం. ఇది మీ అద్భుత సమయం అయి ఉన్నది. ప్రభు మీతో మాట్లాడి ఉన్నాడు. అమ్మా, బాబు, యవనస్తులారా, స్త్రీ పురుషులారా, దేవుని ప్రజలారా, దయచేసి అందరూ ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రభువును వేడుకోండి. ప్రభు నీకు సహాయపడాలని, నీ స్థితిని మార్చాలని, నీ హోదాన్ని మార్చాలని, నీలో ఉన్న పాపమును తొలగించి ఇంకా నీకు సంపూర్ణమైన పరిశుద్ధతను ఇవ్వాలని చూస్తున్నాడు. నీలో ఉన్న భయాన్ని తొలగించి నిన్ను ధైర్యముతో నింపాలని ప్రభువు చూస్తూ ఉన్నాడు. ప్రభువా మీకు వందనములయ్యా. దయచేసి అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రభువును వేడుకోండి. గాఢంధకారములోనే నడచినా, ప్రతికూలతలోనే నుండినా, గాఢంధకారములోనే నడచినా, ప్రతికూలతలో నేనుండినా, నాకు సహాయము నీవేనయ్యా, నాకు సహాయము నీవేనయ్యా, నా సహవాసము నీవే యేసయ్యా, నా సహవాసము నీవే యేసయ్యా. మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపో
ఆ రీతిగా ప్రార్థన చేసుకోండి. ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అమ్మా బాబు, ఈ రాత్రి వేళలో నీవెవరువైనా కానీ, మరి ప్రసార మాధ్యమాల ద్వారా ఈ సందేశము వింటూ ఉన్నా కానీ, ఛానల్ ద్వారా ఈ సందేశము వింటూ ఉన్నా కానీ, ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ప్రభు దగ్గరకు వస్తే ప్రభు నిన్ను కరుణించి నీ స్థితిని మార్చాలని, నీ హోదాను పెంచాలని, ఆయన నీకు విశ్రాంతిని ఇవ్వాలని, నీకు నూతన హృదయాన్ని ఇవ్వాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకోండి. ఆ రీతిగా ప్రభువును వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు సహాయం చేయండి అయ్యా, కరుణించండి అయ్యా అని చెప్పి దయచేసి అందరూ ప్రార్థన చేసుకోండి. అమ్మా బాబు, సహోదరులు, స్త్రీ పురుషులు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు. ఉన్నతుడు అయిన దేవా, ఈ రాత్రికాలపు మొదటి రోజు సభను ఇంతవరకును కూడా మీ నా మహిమార్థమై జరిగించినందుకై మీకు వెళ్ళలేని స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. నిజముగా నీ దాసుని నిలవబెట్టుకొని మీరు పిలిచే దేవుడు అని మాట్లాడినందుకే మీకు వందనాలు రాజా. నిజముగా మీరు పిలిచినప్పుడు మా ప్రభా, మీ పిలుపుకు మేము లోబడగలిగితే, మీ పిలుపుకు మేము అంగీకరించగలిగితే, మీ పిలుపుకు మేము చెవి యొగ్గగలిగితే మా జీవితాలు బాగుపడతాయని మాట్లాడారు నా ప్రభువా. నిశ్చయంగా నా ప్రభా, నీ పిలుపుకు లోబడే కృప మేమందరము కలిగి ఉందుము గాక. అలాంటి కృపతో మా అందరినీ నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిశ్చయంగా నా ప్రభువా, మీరు పిలిచినప్పుడు మేము చెవి ఎక్కితే, నా తండ్రి, నీ యొక్క లేఖనాలలో దావీదు లేఖనాల ద్వారా నీ మాటలు అంగీకరించాడని, ఆమోసు నీ మాటను అంగీకరించాడని, అనేక మంది శూరులను, అనేక మంది భక్తుల ద్వారా మీరు మాట్లాడారు నా ప్రభువా. నిశ్చయముగా మీరు పిలిచినప్పుడు మీ పిలుపుకు లోబడే వ్యక్తులుగా మమ్మల్ని సిద్ధపరచమని మీ దాసులు నా ప్రభువా ప్రయాసతో, భారముతో జరిగిస్తున్న పరిచర్యలను నానాటికి అభివృద్ధి పరచమని, చెప్పబడిన వాక్యమును 30 60 100 ఫలింపును దయచేయమని, ఈ మొదటి రోజు కూడికిని మీ నా మహిమార్థమే జరిగించినందుకే మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ, ఇంకను కొలతలేని ఆత్మాభిషేకముతో నీ దాసులను నింపి అధికమైన మాటలతో, అధికమైన శక్తితో ఈ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా ఆ మాటలకు తగిన ప్రతిఫలాన్ని దయచేయమని ఈ సంఘాన్ని అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని ఆదరణ, అన్యోన్య సహవాసము ఈ రాత్రి చేరి వచ్చిన బిడ్డలందరికీ, గ్రామంలో ఉన్న ప్రజలందరికీ మీ కృపా కనికరము తోడుగా నడిపించి కాపాడి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్, ఆమేన్.